ఇప్పుడైతే మనం కర్ణాటకలోని బిదర్ ఫోర్ట్లో అయితే ఉన్నాము. అందరూ వీడియో చూస్తూ ఆనందిస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇతనైతే మా అవసరన్న చూడండి మాటలు, మా గల్లేనా. ఇదే నేను. లోపల వెళ్ళాక ఇంకా చెప్తానండి, చాలా విషయాలు మాట్లాడేటివి. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మన బిదర్లోని ఇక్కడ చాలా వరకు సిక్కులు వస్తారు. చూడవచ్చు, చాలా అందంగా ఉంటుంది. ఇంకా చూపెడతామండి లోపలికి వెళ్ళాక. విదేశాల నుంచి అయితే వస్తారు ఇక్కడికి. చూడండి, టూరిస్ట్ కోసం చాలా విదేశాల నుంచి వస్తారు. లోపలికి అయితే వచ్చేసామండి, బిదర్ లోపలికి. చాలా బాగా అవుతుంది. ఇదిగోండి మన నందీలు, మన కట్టడాలు పెట్టి ఉన్నాయి. అయితే ఇది వెళ్ళే దారం, రాజువారి కోటకు. వీళ్ళ చిన్న పిల్లలు మందేస్తారు, వీళ్ళు కృష్ణుడు. లోపలికైతే వెళ్ళి ఇప్పుడు బయటకు వస్తున్నాం. వెళ్దాం. ఇంకా లోపల వెళ్తుందంటే లోపల దాకా తిరగచ్చు. ట్రై చేస్తారంటే చూపెట్టారంతా. ఇగో ఈ అన్న చెప్తున్నాడు, ఈయనైతే ఎక్స్పర్ట్ ఉన్నాడు అనమాట ఇంకా ఊర్లో తిరుగుట్లో. మనకంతా లేదండి. ఇప్పుడు వచ్చాం, లోపల పిల్లలు తిరుగుతున్నారు, వెళ్ళవచ్చాము. లోపలికైతే వచ్చేసాము. ఇంతకుముందు ఆడికి మేము అది మీకు చూపెట్టినా ఏమన్నా. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంతగానో ఎండలో తిరిగి మరి ట్రావెల్ చేస్తున్నాం. చూసుకోవచ్చు, చాలా పురాతనమైన కట్టడాలు. బిదర్ కోటలోని జైన్లు. చూసుకున్నారైతే సైనికులు అప్పట్లో కూర్చొని విందు భోజనాలు చేసుకుంటారు ఇక్కడ ఈ ప్లేస్లో. ఇక్కడైతే మనం ఫోన్ చేస్తే కోట లోపలికి రీసౌండ్ అనేది వినబడుతుంది. అది మ్యూజియం అన్నమాట. మనం వెళ్ళి పాత వస్తువులు చూడొచ్చు.
కానీ ఫోన్ అలా ఉండదు. ఇక్కడ నుంచి అయితే సామ్రాజ్యాలు, ఎదురు నుండి వచ్చే సామ్రాజ్యాలను ఆపుకోవడానికి ఇక్కడ నుంచి దాడి అనేది జరుగుతుంది. ఇలా చూసినట్టే అక్కడ జైళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి అక్కడి వరకు ఉంటుంది. చూడండి ఇక్కడ ప్లేస్ ఎంత బాగుంది. చాలా బాగుంటుంది. ఇటుకైతే వెళ్ళిపోతున్నామండి. చాలా మంది వస్తారు ఇక్కడికి. బయటికి వచ్చేస్తున్నాం మేము. లోపల చాలా ఎంజాయ్ చేసాం. అందరు రావాలి. ఇక్కడ చూసినట్టయితే ఒకప్పటి చెరువు చూడండి, చాలా లోతుగా ఉంది. ఇప్పుడైతే నీళ్ళు లేవు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత పెద్ద ద్వారాలు చూడండి. ద్వారాలకి చిన్నాడు